నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం. కాబట్టి ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి శాఖ ఏర్పడటానికి కెరీర్ ఓరియంటేషన్, దెర్ ఈజ్ నో క్యారెక్టరైజేషన్. వాడు ఎలా సంపాదిస్తేనే, ఏ అడ్డగోలుగా సంపాదిస్తేనే వాడు సంపాదించడమే కావాలి అనేటటువంటిది పై స్థాయి నుంచి కిందకు పాకిందో, కింద స్థాయి నుంచి పైకి పాకిందో అర్థం కాని పరిస్థితి. వల్లూరు శివప్రసాద్ గారికి, ఆచార్య రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారికి, శరత్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చాగంటి సోమయాజు గారి అమ్మాయిలు తులసి గారికి, గురజాడ తర్వాత గురజాడ వారసత్వానికి అసలైనటువంటి వారసుడు చాసు. ఆయన దృక్పథాన్ని అందిపుచ్చుకొని అదే బాటలో ఆయన కథారచన చేశాడు. మొదట్లో కవిత్వం రాశాడు, కానీ తన మానవ జీవిత విశ్లేషణకి సంబంధించిన ప్రక్రియ కథని నమ్మి దాన్ని చాలా ఒక శేఖర స్థాయికి తీసుకెళ్ళాడు. కథ శిల్పం అనేటువంటిది చాలా ఒక అపురూపమైనటువంటి ప్రక్రియగా చేపట్టిన తర్వాత కథ అంటే ఏమిటి, దాన్ని ఎలా చెప్పాలి, ఏ శిల్పంలో చెప్పాలి, ఏ మేరకు చెప్పాలి, అందులో చెప్పవలసింది ఏమిటి, చెప్పకూడదు ఏమిటి, దాదాపు ఒక కథా దీపధారిగా ఆయన భాషిల్లాడు. ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటి అంటే సంఘాన్ని విరసంగాని మిగతా రచయిత సంఘాలన్నీ కూడా ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే చాసో కానీ, గురజాడ కానీ, లేకుండా రావిశాస్త్రి కానీ, అట్ట రప్పలనాయుడు కానీ, రామారామేశ్వర్ కానీ, వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి సమస్యల మీద సమాజాన్ని ప్రతిబింబిస్తూ పరిష్కారాలు చూపిస్తూ కథలు, నవళ్ళు ఇంకా ఇవి రాశారు. ఈరోజు గత కనీసం 10 ఏళ్ళగా భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈరోజు కూడా మనం అనుభవిస్తున్నాం. అమెరికా తాలూకా సామ్రాజ్యవాదం ఏ విధంగా దేశాన్ని అణిచివేస్తుందో, ఏ విధంగా యుద్ధాలు చేస్తుందో, ఏ విధంగా తన వస్తువులు అమ్ముకోవడం ఎవరు కాదంటాడో వాడి మీద దాడి చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వనరులు దోపిడీ చేయటం అన్నటువంటిది విషయాలన్నీ కూడా ఎవరు ఎనాలిస్టులు మాలాంటి ఆర్థిక శాస్త్రాలు చెప్పే ఉన్నాం. దాన్ని ప్రతిబింబించి ప్రజలకు చెప్పే అవసరం ఇవ్వాలండి. ఈరోజు చాసో ఇలా ప్రతి కథ లేడీ కథలు కానీ లేదా ఆంత కథలో కానీ ఇంకా మరీ ముఖ్యంగా ఏడు గంటలు నిజానికి ఆ వాళ్ళు ఆ సెక్స్ పట్ల కోరికతో బాగా పనిచేయడం లేదు. సమాజంలో నిలబోవాలంటే ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. కాబట్టి స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ కావాలని మొదటిసారి ప్రతిపాదించిన వాడు శాసన నేను అనుకుంటాను. అలాంటి గొప్ప శాసన సాహిత్యాన్ని మనం ఎలాగ చదువుకున్నాం, కానీ తర్వాత తరానికి అందించడానికి ప్రయత్నం జరిగితే ఈ కార్యక్రమం, ఈ కృషి సఫలమవుతుందని భావిస్తూ మిత్రులు, సోదరుడు, మా అన్న వెలుగొండ, మన వల్లి గారు, తర్వాత మన మిత్రులు వీళ్ళంతా చేస్తున్న కృషి, అరసం కోసం చేసిన కృషి చాలా ప్రశంసనీయమైనది. 90 ఏళ్ల అరసం ప్రయాణాన్ని మరింత తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయాణంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. మరింత ముందు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.